ఇలా ఒక అడ్వెంచర్ చేసి ఇవాళ ఆటో ఎక్కుతామని మేము అనుకోలేదు. ఎన్ని రోజులు we have a flight to catch. ఆకలి కాదు, ఫ్లైట్ పట్టుకోవడం ఇంపార్టెంట్ అని. ఫైనల్లీ ఆ సూట్ కేసు పడగల. ఫైనల్లీ మేము మేడ్ ఇట్ టు ద ఎయిర్పోర్ట్ గైస్. ఏమైందో కొంచెం టైం దొరికినప్పుడు చెప్తా. నా కడుపులో ఇంకా ఇట్లా అవుతుంది. ఐ కాంట్ బిలీవ్ దట్ వి జస్ట్ మేడ్ ఇట్. ఓకే ఫైన్, మీ వాళ్ళనే లేట్ అయింది, మమ్మీ వాళ్ళ లేట్ అయింది. So guys, can you believe this is the first time that I boarded a buggy? I don't know if you'll have to say it boarded or not, but first time buggy మీద వెళ్తున్నా. మీరు ఎప్పుడైనా పోయిర్రా బగ్గి మీద? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. మాకు ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మాది కూడా టాప్ 2 minutes అన్నీ రెడీగా ఉన్నాయి. బస్సులో గేట్లు ఓపెన్ చేసే ఉంది. అవర్ ఎక్స్పెక్టెడ్ అరైవల్ ఈజ్ 4:25 వరకు. అంత టెన్షన్ పడి స్టార్ట్ అయ్యొచ్చు కదా ఫ్లైట్. చాలా అంటే టైం ఎందుకు డిలే అయింది మేము రావడానికి ఎయిర్పోర్ట్కి అని చెప్పి మా మమ్మీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మా డాడీ. దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ జడ్జింగ్ మీ, బట్ హూ కేర్స్ గైస్. మాకెందుకు డిలే అయిందో మా డాడీ మా మమ్మీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మా మమ్మీ క్యూట్గా ఉంటుంది. సో అందుకనే డిలే అయింది. బట్ ఎనీ వీఆర్ రీచింగ్, వీఆర్ బోర్డింగ్ స్టార్టెడ్ జస్ట్ నౌ. ఇంకా వచ్చేసి 1 hour 20 minutes ఇట్ టేక్స్ టు తిరుపతి. సో విల్ మీట్ యూ తిరుపతి. ఓకే. కానీ జనరల్గా 1 hour 50 minutes తిరుపతి. So our flight was at 3 o'clock guys. We thought we'll start at 1 o'clock. 1 o'clock నుంచి క్యాబ్స్ బుక్ చేస్తుంటే ఒక ఆయన బుక్ చేసి 1500 లేదు 1300 లేదు 1500 అని సంథింగ్ అడిగాడు. లేదు అంటే ఊబర్ని చీట్ చేస్తున్నాడు అని అనిపించి we booked another cab and we came. అంత హల్చల్ జరిగింది. ఫైనల్లీ we came and we boarded. We are the last one to board. అంటే వచ్చిన తర్వాత డిలే అయింది ఒక 15 minutes. ఇప్పుడే ఫ్లైట్ బస్ ఎక్కాం వెళ్ళడానికి. ఆల్సో మనకెందుకు ఇంత కష్టం వచ్చిందంటే మా చారి అంకుల్కి కాలు ఫ్రాక్చర్ అయింది. అంకుల్ లేనందుకు మాకు ఇంత కష్టం. అంకుల్ మీరు తొందర జాయిన్ అయిపోవాలంటుంది మళ్ళీ. హైదరాబాద్లో ఎంత ఎండ ఉంది. నేను ఈ టైంలో తిరుపతి పోయి దర్శనం చేసుకొని ఒక పెళ్ళి ఉంది, పెళ్ళి అటెండ్ అయ్యి అమ్మ మాడి మష అయిపోయి వస్తానేమో నేను హైదరాబాద్కి 2 రోజుల తర్వాత. నన్ను గుర్తుపట్టలేము మీరందరూ. ఇట్స్ ఓకే, నా వాయిస్ని చూసి గుర్తుపడతారు. యాక్చువల్లీ నాకు ఎయిర్పోర్ట్లో స్వీట్గా ఓకే కేమ్ టు మీ. అక్క మీరా అక్క, యాక్చువల్లీ మిమ్మల్ని గుర్తుపట్టలేదు, మీ వాయిస్ విని గుర్తుపట్టా. ఓకే నా వాయిస్ యాక్చువల్లీ ఐ హేట్ మై వాయిస్, బట్ a lot of people came to me and told that అక్క మీ వాయిస్ ఎంత బాగుంటుంది, అక్క మీ వాయిస్ ఎంత బాగుంటుంది. I think now I started liking my voice because you people like my voice. You people told me akka your voice is unique. Because of you guys only I like my voice, and thanks to you people now I love my voice. This is my sleeping time. अब आप सवाल को इस्तेमाल कर सकते हैं अपनी सुरक्षा के लिए। The weather here is so hot that I couldn't. My skin is very delicate right now because of the medicines I am taking, so I couldn't control it full. It was burning, so I had to take out a chunni of my dress and then put it like this. Hey guys, the driver has come. ఇప్పుడు వెళ్ళి వచ్చేసి మా మమ్మీని చూడాలి. మా మమ్మీని చూసి 2 days అవుతుంది. ఇప్పుడు 2 days ఎప్పుడు 4 days అవుతుంది మా మమ్మీని చూసి. ఓకే గైస్, తిరుపతికి 12 రోజులు ట్రావెల్ చేసే వాళ్ళైతే జాగ్రత్తగా ఉండండి గాయ్స్. ఇక్కడికి నుంచి కూడా బయటకు వెళ్ళిపోవచ్చు. షిట్, మా డాడీ ఎక్కడ తప్పిపోయినాడు. మా డాడీ షిట్ మ్యాన్. ఓకే, ఇలా తప్పిపోతే నేను మీకోసం వెతుక్కుంటున్నా. పదండి, ఎక్కడున్నాడు అంటే లేపాక్షి. ఈ ఎయిర్పోర్ట్లో లేపాక్షి పెడితే ఎవరు కొంటారు? సరే ఏమోలే. ఇప్పుడే చర్మం అంతా మండుతుంది.
He's saying it's just 37 or 38 outside. But it's, oh my god, it's so hot. I am not going to get married in Tirupati. No. If I have to. No, never. Hyderabad nodli ella budde kaadu guys. Meeku kuda nalaga Hyderabad fans. Car lo kusana kada tigochu kada over action. Hi mummy. మమ్మీ చూసి మేము 4 days అవుతుంది గైస్. ఫస్ట్ టైం మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి. మమ్మీ నిజంగా లాక్ వేసినావా? లాక్ వేసినా Okay, finally we got ready to the reception. Idi na look anamata. Okay guys, that's my outfit. Ante meeki addamla kanipichakapochu anta time dorkaledu. So we are already too late. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారని చెప్పి గైస్ మా మమ్మీ జడ చూడండి నేనే వేసా. మా మమ్మీ మేకప్ కూడా చూడండి నేనే వేసా. వాళ్ళ లోపల లైట్ ఉంది మంచిగా కనిపిస్తుంది. నువ్వు ఆబ్వియస్లీ బ్యూటిఫుల్ ఉంటావు మమ్మీ ఆల్రెడీ. ఖాళీ దొరకట్లేదు, అప్పుడు నేను వెయిటింగ్ లో ఉన్నాను. ఎప్పుడు ఫోటోలు దిగనట్టే చేస్తారు ప్రతిసారి వీళ్ళు హీరో బ్యాచ్. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ గైస్ వీళ్ళందరూ. You know what's the problem? You come to a big fat wedding and there's nobody you know except your mom and dad. Your mom has your friends and your dad has your friends. నువ్వు అలా కూర్చోవాలంటే. Have you guys ever been in this situation? అవుతుందా? ఇంత రష్ ఒక పెళ్ళిలో నేను కోవిడ్ తర్వాత ఫస్ట్ టైం రావడం. మా మమ్మీ పెరుగున్నాం కూర్చొని మూతుంటాను. చిన్నపిల్లలలాగా. వీళ్ళు కూడా ఫోటో కాన్షియస్ అయిపోతున్నారు గాయస్. ఆంటీ అయితే అసలు పక్కకు పెట్టేసారు గాయస్. మీరు నాకు ఒక 10 పాన్లు ఇవ్వండి, 10 పాన్లు తిని పెడతాం. సో ఫ్యూచర్లో నా హస్బెండ్ చూస్తున్నాడో లేదో, అసలు ఉన్నాడో లేదో తెలియదు కానీ, బట్ ఇఫ్ ఈస్ వాచింగ్ అంటే ఫ్యూచర్ హస్బెండ్ వాచ్ అప్పుడెప్పుడు చూసినప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పు, నేను వీడియో చూసాను ఒక పాన్ హౌస్ సెటప్ చేయి ఇంట్లో, ఓకేనా? జస్ట్ కిడింగ్ గైస్. ఇప్పుడు మా మమ్మీ చూస్తే తిడుతుంది, బట్ యా నెవర్ మైండ్. అందుకే పక్కకు వచ్చి మాట్లాడుతున్నా. మా మమ్మీ కూడా వెళ్ళి తెచ్చి, మమ్మీ పాన్ బాగుంది అంటే తెచ్చుకుంది, నాకు కూడా ఇంకోటి తెచ్చింది. ఐస్ క్రీమ్ అయిపోయిందేమో, వీళ్ళు పాన్కి వచ్చారు గైస్. ఆంటీకి చెప్పా ఇప్పుడే నా ఫ్యూచర్ హస్బెండ్ వీడియో ఇలా. మా మమ్మీని ఎత్తికొట్టుకుంటుంది యాజ్ యూజువల్. కాంట్ హెల్ప్ ఇట్ గైస్. సిల్లీ సింధు వ్లాగ్స్ మమ్మీ ఇవి మర్చిపోతున్నావా? షిట్ ఆంటీకి తెలియదు. Guys, we're so tired. వచ్చి మేకప్ తీసేసి ఇప్పుడు పడుకోవాలి. సో రేపు మార్నింగ్ పెళ్ళి అనమాట. మా మమ్మీ 4 o'clock లేపుతుంది. ఏ టైంకి మమ్మీ, ఏ టైంకి వెళ్ళాలి? 6 వరకు వెళ్ళాలంటే నేను ఒక 4:30 నుంచి రెడీ అవ్వాలి. మా మమ్మీ కూడా ఉంది కాబట్టి 4 o'clock నుంచి రెడీ అవ్వాలి. ఓకే, ఎర్లీ మార్నింగ్ పెళ్ళిళ్ళు చేసుకోవద్దు గాయస్, నైట్ పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని నా ఫీలింగ్. ఓకే బాయ్ గాయస్, సీ టుమారో. రేపు మాకు తిరుపతి దర్శనం కూడా ఉంది బై ద వే.